పేతురు వెళుతూ అంటాడు, ప్రభువా మాకు లాభకరమైనవి కూడా వదిలేసి నీతో పాటు వెంబడిస్తున్నాం. అందుకే సీమోనుని దేవుడు పేతురుగా చేశాడు. సీమోను అంటే అర్థం ఏంటో తెలుసా? ఎగిరిపోయే ఇసుక లాంటాడు. అంటే భూమి మీద అత్యంత అల్పమైనటువంటి పదార్థం. సీమోను అనగా అర్థం ఏంటంటే ఎగిరిపోయే రెల్లు లాంటాడు. పేతురు అంటే అర్థం ఏంటో తెలుసా? రాయి. స్తోత్రం కలుగును గాక. ఎగిరిపోయే లాంటి వాడిని దేవుడు బలమైన సాధనంగా, ఎగరకుండా ఒక బలమైన సాధనంగా నిలబెట్టాడు దేవుడు. శిష్యుడిగా అయితే అంత లాభం ఉంటుంది. ఇంతకుముందు పేతురు జీవితం ఏంటంటే గాలికి ఎగిరిపోయేవాడు. ఒక స్థిరత్వం లేదు, ఏమీ లేదు. కానీ శిష్యుడు అయిన తర్వాత దేవుడు అన్నాడు, ఇక మీదట నువ్వు సీమోను కాదు, కేఫా అనగా రాయి అని అర్థం. నిన్ను కదలకుండా బలమైన సాధనంగా చేస్తాను నేను. దేవుడు అట్టి స్థితి శిష్యులకు మాత్రమే ఇస్తాడు, అందరికీ కాదు. మామూలు వాళ్ళకి ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఒక ఆశీర్వాదం, ఒక దీవెన, ఒక అద్భుతం, అంతే అయిపోయింది. ఒక అద్భుతం, ఒక దీవెనతో సరిపెట్టేసుకుంటాం అంతే. శిష్యులు అద్భుతము, ఆశ్చర్య కార్యంతో సరిపెట్టుకోరు, వారే అద్భుతాలు చేసేవారిగా మారుతారు.